ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న నాన్న, సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా, ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏదో ఒక బదులైనను చెరమొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సిరిమడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నేను టూరిస్ట్ గైడ్ని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో పాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న నాన్న, సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి కాశ్మీర్ వెళ్దాం. జాగ్రత్తగా ఉండమ్మా. రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చడం. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆరకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలొద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. సోల్జర్స్, అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఇండియా తన భరోసా
దేశం కొనక సర్వేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్స్. పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష పెట్టవే ఓ సైనిక ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపిరాగే వరకు ఓచకోతే. భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామూండోడురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం. మొదలెట్టాడు రణం, వంగి దన్నం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ. యాద్ రఖో, జన్నత్ భారత్ మే హై, జహన్నం పాకిస్తాన్ మే హై. పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్. భారత్ మాతా की जय. Of course, huge victory as a nation, and as proud Indians, we stand by our government and by our country. Jai Hind. ఆది గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. 25 మందిని చంపేసి మోడీ గారికి వెళ్ళి చెప్పండి అన్నారు. ఇప్పుడు సగం దేశాన్ని లేపేసాం. ఆల్మోస్ట్ మీ దిక్కున చాటు చెప్పుకోండి అంటారు మా వాళ్ళందరూ. మోడీ గారిని ఎవ్వరూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా చూడొద్దు. మోడీ గారు అంటే మన భారతదేశాన్ని కాపాడడానికి పుట్టిన మరో భగత్ సింగ్, మరో ఛత్రపతి శివాజీ, మరో అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి అలాంటి మోడీ గారు ఉండగా మన దేశానికి భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు. జై హింద్, జై మోడీ గారు. రష్మి వాళ్ళ బ్రదర్కి రీసెంట్గానే ఒక బాబు పుట్టాడు. కానీ అతను ఇప్పుడు జమ్మూలో అతను ఆల్రెడీ ఈ యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఆయన వర్క్ చేస్తున్నాడు. మేము గన్స్ తీసుకొని, కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయలేము. బట్ ద లీస్ట్ దట్ వీ కెన్ డూ ఇస్ ప్రే ఫర్ దెమ్, సపోర్ట్ అవర్ గవర్నమెంట్ అండ్ దేర్ చాయిసెస్. కృష్ణ భగవాన్ గారు. ఎలాంటి వాడినైనా కలిసి వేసింది ఒక్కసారి వినగానే. హిందువా కాదా అని చూసి చంపడం అనేది, ఓ మతం చూసి చంపడం అనేది ఎప్పుడు వినలేదు. ఏదో జరిగేది అక్కడ టూరిజం డెవలప్ అయ్యి అంతా హాయిగా హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా ఇలా చేయటం అనేది పరిపాటి అయిపోతుంది. మన లైన్ ప్రధాని మోడీ గారు టెల్ ఎవరు మోడీ అన్నాడు. ఇంకొకటి వైరల్ అవుతుంది, ఆ అమ్మాయి చెప్తుంది ఐ టోల్డ్ టు మోడీ అని. అలాగే మీ పెర్ఫార్మెన్స్ బ్రీఫ్గా, చాలా బ్రివిటీతో, ఎమోషనల్గా చాలా బాగా చేశారు. మీ సైనికులు సాంగ్ కానీ ఆ ఎఫెక్ట్, ఆ ప్రెజెన్స్, ఆ ఫీల్ మాకు తీసుకొచ్చారు. ఎందుకంటే అది గుర్తుకొస్తుంటే ఇంకా బాధేస్తుంది. ఒక్కసారిగా మూడ్స్ ఆఫ్ అయిపోతున్నాయి అది వింటుంటే. ఓకే, థ్యాంక్ యూ. బాగా పెర్ఫార్మ్ చేశారండి మీరందరూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంత బాగా ఈ ఎమోషన్స్ ని ఈ స్టేజ్ మీద చూపించిన కొరియోగ్రాఫర్ శివ మాస్టర్, ప్లీజ్. ఓపిక్గా అన్ని ఓర్చుకొని అన్ని భరించడం వల్ల దాని చేతకానితనం అని అనుకుంటే మాత్రం, ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇండియా మీదకి ఎవరైనా దాడి చెయ్యాలి లేదా ఇండియాకి ఏదో అపకారం జరపాలని అనుకుంటే మాత్రం వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనే కంట్రీ లేకుండా పోతుందని ఒక మాట చెప్పారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సింధూర్ అనేది పెట్టుకునే బొట్టు కాదు, పాకిస్తాన్ కి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఎక్సలెంట్ శివ మాస్టర్. నో వర్డ్స్ టు సే. వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు గివ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్.
అక్కడ ఏదైతే జరిగిందో ఎవ్రీథింగ్ మీరు అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాటలు లేవు మాకు, స్పీచ్లెస్ విఆర్. మ్యామ్ ఇది డైలాగ్స్ ఎడిటింగ్ మొత్తం నా అసిస్టెంట్లు చేశారు మ్యామ్. బాజీ ప్రదీప్ గారు రండి. ఆ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి, అసలు గుండెలో గుచ్చుకున్నట్టు అనిపించింది. చాలా 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 బాగా చేశారు. ద ఎంటైర్ పర్ఫార్మెన్సెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. ఐశ్వర్య, మనం అందరూ ఈ రోజు సేఫ్ గా దేశంలో ఉన్నాము అంటే దానికి కారణం సైనికులు కాపాడుతున్నారు. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు అని తెలిసినా దేశాన్ని కాపాడు అని ఆ ధైర్యంతో పంపిస్తున్నారు. సిటిజన్స్ ని కాపాడడానికి అక్కడ బార్డర్స్ లో వెళ్లి నిల్చుంటున్నారు. దేశాన్ని కాపాడాలి అని చాలా చాలా శ్రమని పడుతున్నారు. సెల్యూట్. జై భారత్ మాత. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇప్పుడు దాకా జరిగిన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చాలా మంది కళ్ళలో నీళ్ళు తిరగడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. అది బాధతో కూడుకున్నటువంటి కన్నీళ్ళు కాదు. మన రక్తం మరిగినప్పుడు ఆ హీట్కి వచ్చే నీళ్లు తిరుగుతాయి చూసారా, దానివల్ల వచ్చే కన్నీళ్ళు అవన్నీ. జై భారత్, జై హింద్. So D contestants and introduce yourself. నా పేరు జగదీష్, నేను D16 contestant మేడం. My name is Jeevan, D15 title winner. Very nice, Jeevan. My name is Ranjit, I am D15 finalist. Thank you, Ranjit. Thank you, and wonderful performance. And once again, thank you to the entire team. Thank you, guys. Thank you.